ఆ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ నాకు నేను చదువుకున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ. ఈ ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గురువాడ నుంచి సో అంత పేరున్న హాస్పిటల్. ఎంతోమంది అలాగే జిఎంసీ కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళందరూ నాకు యూఎస్లో కూడా చాలామంది తెలుసు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పెద్ద 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 డాక్టర్స్. ఎంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని దీన్ని సందర్శించడం చాలా గొప్ప విషయం. వీటిలోకి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే గుడివాడ కూడా గుడివాడ హాస్పిటల్ డెవలప్ చేయాలి. ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయింది. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి అనుకున్నాం. చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నార్కో సెంటర్ సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. దీని గురించి కూడా విన్నాను. చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము. గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము, కొంటున్నాం. కానీ మెయింటెనెన్స్ ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతా ఉంటాయి. గుడివాడ మెడికల్ సెంటర్ కానీ చాలా అద్భుతమైన ల్యాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుక ఇక్కడ ఏం తేడా మేజర్గా నాటో వాళ్ళ సొంత అంటే 40 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. అన్నీ కాకుండా వాళ్ళ సొంత స్టాఫ్ను పెట్టుకుని మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ అంటే ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్న తోటి పనిచేస్తూ ఉంది. సో వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారంటే స్టడీ చేసుకుంటానికి వచ్చాము. చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎలాగైనా సరే ఇలాంటి సెంటర్ని అంటే క్యాన్సర్ సెంటర్ అవసరం లేదు, ఇంకోటి ఏదైనా కానీ సెంటర్ని గురువాడ కూడా తీసుకుని రావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. ఎవరినైనా ఎక్కడి నుంచి అయినా కానీ అంటే ఫిలాంథ్రపీ వర్క్ చేయడం అన్నీ అందరికీ అంటే ఫిలాంథ్రపీ వర్క్ చేయడం అనేది ప్రతి కంపెనీ మేజర్ కంపెనీస్ అన్నీ చేస్తూ ఉంటాయి. కానీ డెడికేషన్ ఇక్కడ బాగా కనపడుతుంది నేను చూస్తున్నాను. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాం, ఫిలాంథ్రపీ చేసాం అనేది కాకుండా అక్కడ కూర్చుని వర్క్ అయ్యేటట్టు హ్యాండ్ వర్క్ మీరు చేసిన మీరు చేస్తున్న సేవ అందరికీ ఉపయోగపడుతుంది. ప్రివెన్షన్ నుంచి ప్యాలియేషన్ ప్రివెన్షన్ నుంచి ప్యాలియేషన్ దాకా ప్రతిదీ ఉంది ఇక్కడ. అంటే ముందే రాకుండా ప్రివెంట్ చేయటము, వచ్చిన దాన్ని మనకి ట్రీట్మెంట్ చేయటము, ట్రీట్మెంట్ అయిన దాన్ని మెయింటైన్ చేయటము, ట్రీట్మెంట్ కాలేని పరిస్థితులు ఉన్న ప్యాలియేషన్. ఎందుకంటే క్యాన్సర్ అనేది అంత తొందరగా డిటెక్ట్ అవ్వకపోవడం, ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో మెడికల్ అవైలబిలిటీ అంతవరకు రాలేదు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇనీషియల్ చేయడం తెలుసుకోగలం, కానీ చాలా క్యాన్సర్స్ని ఇంకా మనం తెలుసుకోవాలంటే టైం పట్టే పరిస్థితి. మీరు కూడా చాలామంది చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది ప్యాలియేషన్. సో ఇవి మొత్తానికి ఉపయోగపడేట్టుగా ఆల్రెడీ 100 బెడ్డెడ్ దీంట్లో ఒక్కటి కూడా ఖాళీ లేదు.
అందులో ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అంటే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎవరికి చెప్పింది లేదు. ఓన్లీ సెంటర్ని 22లో స్టార్ట్ చేశారు, 20లో స్టార్ట్ చేశారు, 20లో స్టార్ట్ చేశారు. అయినా కానీ ఇంకా వెళ్ళిపోయింది. అండ్ ల్యాట్ వాళ్ళు ఇంకా ఎనర్జీగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడే 150 బెడ్లు కూడా పెంచడమే కాకుండా ఇంకా పెట్ స్కాన్ ఎక్విప్మెంట్, ఇంకా వేరే ఎక్విప్మెంట్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అని నేను చేస్తున్నాను. అలాగే ఇలాంటిది ప్రతి చోట రిపీట్ చేసుకుని నిజంగా ఫిలాంథ్రపీ వర్క్కి స్పెషల్ నిర్వచనం బయట కనపడకుండా జరుగుతున్నాడు. అన్నీ కలిపి మీరు చెప్పిన ప్రతిదీ ఉందనుకోండి సార్. ఎందుకంటే చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడతాం, ప్రజా చైతన్యం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కనపడి అంటే ఇంకా అదే సొల్లు మాటలు చెప్పుకుంటే అదే పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వర్కౌట్ అవుతుంది దానికి తెలుసు. ప్రజలు కూడా కొట్టే పరిస్థితి వస్తారు తెలుసు. సో అందుకని ఇంకేం మాట్లాడడం ఇంకా తప్పుకున్నాడు. అతను చచ్చిపోయిన బాగా ఇంకెన్నిసార్లు అడుగుతాడు, మంచిపోయింది. ఇంకా కనపట్టలేదు ఎక్కడ ఉన్నాడు అని ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం వరదల్లో రూపాయి సాయం కాదని మొహం కూడా చూపించలేదు ఎవరికి. అంటే వైసీపీ నుంచి కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే దాంట్లో అయితే అది అందరికీ తెలిసి నేను ముందు నుంచి చెప్తున్నా, అతను మోసగాడని ఫస్ట్ నుంచి అక్కడ వండను కూడా వండుకునే అవసరం ఏముందనేది ఎవరికి అర్థం కాదు. కనీసం మనిషి అనేవాడు కనపడకుండా అతనికి అంటే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. అది అంతే అందరికీ తెలుసు. జనం గుంటూరు జిల్లా కానీ ఏంటి వాళ్ళందరూ ఏంటంటే అసలు ఉన్నాడా అందరికీ నమస్కారం. ఈరోజు సోదరులు రాము గారు మరి గుంటూరు వచ్చి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాటుకోవాలి సహకారంతో నడుస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ జరుగుతున్న విధానాలని, ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగే గుడివాడలో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్, ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి మరి మన క్యాన్సర్ యూనిట్కి రావటం అనేది నిజంగా ఇక్కడ మరి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ, వైద్యులకు కానీ, సిబ్బందికి కానీ గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ఉదార స్వభావంతో మరి నాట్కో సంస్థ వారు తమ సొంత డబ్బుల్ని 40 కోట్లు వెచ్చించడమే కాకుండా డబ్బులు వెచ్చించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ రకమైన కార్పొరేట్ స్థాయికి మించిన మరి సౌకర్యాలతోటి అలాగే నీట్నెస్ తోటి మెయింటైన్ చేస్తున్న మరి బోర్డుకి, సిబ్బందికి, డాక్టర్లందరినీ కూడా మొట్టమొదటిసారిగా మనం ముందుగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే నాట్కో పట్ల మరి ఈ సంస్థ పట్ల అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బసవతారకం గారి హాస్పిటల్కి హైదరాబాద్ పరిగెడుతూ మమ్మల్ని లెటర్ రాస్తున్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. అక్కడే లెటర్ ఇవ్వండి. ఇక్కడ మెడిసిన్స్తో పాటు అన్నీ ఫ్రీగా, అంటే డాక్టర్స్ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ బిల్లింగ్ యూనిట్ అనేది లేకుండా మరి హాస్పిటల్ని రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులందరినీ కూడా అభినందించాలి. మరి ఇదే విధంగా ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఎంతోమంది దాతలు ఉన్నారు, ఎంతోమంది డబ్బున్న పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేస్తే మరి ప్రజల సమస్యలు తీర్చిన వాళ్ళు అవుతారు. ఎవరైతే మనం జనరల్గా అంటాం దేవుడు అని, దేవుడు అంటే ఎవరు? మనల్ని కాపాడేవాడు దేవుడు. ఈరోజు నాటక సంస్థ కూడా అనేక మంది రోగులకి దైవంగా నిలిచింది. కాబట్టి మనం 10 మందికి సేవ చేస్తే మనం వాళ్ళ దృష్టిలో
మనం దేవుడిలాగా వచ్చి ఆయన కాపాడాడు, మమ్మల్ని దేవుడిలాగా సహాయపడ్డాడు అంటారు. కాబట్టి అందుకే పెద్దలు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. ఆ విధంగా మరి ఈ నాట్కో సంస్థ వితరణను చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి జిల్లాలో ఇక్కడ ముఖ్యమైన విభాగాలు ఏవైతే అవసరమవుతాయో వాటిని స్థాపించి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. మరి వెనుగళ్ళ రాము గారు మరి ఇందాకనే మీరు గుడివాడ నాని గురించి అడుగుతా ఉన్నారు. ఒక యువకుడిగా విద్యావంతుడిగా మరి విదేశాల్లో ఉండి ఈరోజు సేవా తత్పరతతోటి రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఒక దుర్మార్గుడిని ఓడించడంతో మన బాధ్యత కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలను తెలుసుకొని అక్కడ మరి అభివృద్ధి చేయాలనే ఒక తీసుకున్నందుకు ముందుగా మరి నా సోదరులు వెనుగండ్ల రాము గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే మరి ఇక్కడ సిబ్బంది కూడా వారికి విలువైన సమాచారాన్ని, సలహాలని, సూచనలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనందుకు వారిని కూడా అభినందిస్తున్నాం. మరి ఇప్పుడే సదా గారు నాట్కో వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ అన్నారు, దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఒక 20 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టేసి బెడ్స్ ఇది కూడా పెంచడానికి మరి ప్రణాళికలు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సదా గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ హాస్పిటల్ ముఖ్యంగా ఏ హాస్పిటల్ అయినా పోతుంది అంటే ఇక్కడ పనిచేస్తున్న మరి వైద్య నిపుణులందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి వారనేది లేకపోతే వారి శ్రమే లేకపోతే డబ్బు ఒక్కటే పనిచేయదు, కానీ వారి సేవా దృక్పథాన్ని కూడా అందరం కూడా గుర్తుంచుకోవాలి. వారికి ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా కానీ ఇక్కడ జరుగుతుంది తెలుసుకోవడానికి వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారంటే మనీ స్పెండ్ చేయడం వేరు, టైం స్పెండ్ చేయడం వేరు. టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్తో ఎక్కువ బెటర్గా గుడివాడలో హాస్పిటల్ డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో రాము గారు అందరం నుంచి వచ్చారు. అలాగే మన బ్రహ్మారెడ్డి గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న సేవలు, ఇక్కడ పేషెంట్లు జరుగుతున్న సౌకర్యాలు చూడాలనే కోరిక. వారు చెప్పినట్టుగా బసవతారకం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన డాక్టర్స్, మెరిటోరియస్ డాక్టర్స్, మంచి నర్సులు, మంచి స్టాఫ్ ఉంటారు. ఇక్కడ రూపాయి ఖర్చు ఉండదు. ఎంతో ఖర్చు చేసే క్యాన్సర్ మహమ్మారిని రూపాయి ఖర్చు లేకుండా ఫ్యామిలీ రూయిన్ కాకుండా మనం సపోర్ట్ చేస్తామంటే మా నాట్కో క్యాన్సర్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన మా చైర్మన్ గారు వీసీ ననపనేని గారు ఈజ్ గ్రేట్ పర్సన్. అలాగే దీనికోసం మా సిఇఓ గారు రాజీవ్ గారు, స్వాతి మేడం, అలాగే మా సదాశివరావు గారు, ఆయన 24 గంటలు దీన్ని 17 శంకుస్థాపన చేసి 20 కల్లా దీన్ని యూటిలిటీకి తేడానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే మా అదృష్టం ఈ క్యాన్సర్ సెంటర్లో పేషెంట్లకి ఎక్కడ అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యం కల్పించడానికి మేము ఈ సర్వీస్ చేయడానికి మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అందరూ సహకరిస్తున్నారు, ఈ సిబ్బంది కానీ. అట్లాగే దీన్ని మేము చెప్పినట్టుగా మార్కెటింగ్ చెయ్యము, పొరపాటున కూడా ఇక్కడేదో ఉందనే అబద్ధ కల్పన చెయ్యం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక గొప్ప సౌకర్యం. దీన్ని కేవలం మీడియా దృష్టిలోనే దీన్ని మనం హైలైట్ చేయాలా. పూర్ పేషెంట్స్కి ఎంత గొప్ప సౌకర్యం ఉందనేది మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మంచి సర్వీస్ జరిగితే చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలకి రాము గారికి, బ్రహ్మారెడ్డి గారికి, అలాగే కనపతి శ్రీనివాసరావు, మా మేనీ గారికి అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను.